మహావిష్ణువు శంఖచక్ర గదా పద్మాలతో దర్శనమిచ్చాడు. జై బోలో భక్తవత్సల భగవానికి జై. స్వామివారిని చూసి పరమ పురుష గోవింద రమాధవ పరమ పురుష గోవింద రమాధవ పద్మనాభ శౌర్య జయ స్వయం ప్రభాదేవికి సాగరోల్లంఘనకు సిద్ధమవుతున్న కపిశ్రేష్ఠులకు వింటున్న మనకి అనని వాళ్ళకి ఎందుకంటే అనవసరంగా ఎనర్జీ వేస్ట్. ఆవిడ వెళ్ళిపోయింది. ఎదురుగా శతయోజన విస్తీర్ణమైన లవణ సముద్రం కనపడ్డది. పొయ్యిలోంచి లేచి పెనం మీద పడ్డాం అంతే. అక్కడ చస్తే పేపర్ వాళ్ళకు కూడా తెలిసేది కాదు, ఇక్కడ చచ్చినా తెలియదు, సముద్రంలోకి లాగేస్తే మొత్తానికి చావు కన్ఫర్మ్ అయింది. సుగ్రీవుడు ఊరికే అన్నాడా అనుకుంటున్నా. ఈ లోపల ఓ పెద్ద పర్వతాకారం ఆ నీళ్ల మీద నడుస్తూ వస్తున్నదండి. కాటుక కొండ వంటి శరీరంతో ఉన్నది. అది కొండ అనుకున్నారు వీళ్ళు. ఓహో, స్పెషల్ ధమాకా బంపర్ ఆఫర్ ఇచ్చాడు భగవంతుడు. ఆత్మహత్య చేసుకోకూడదని దాని చేత జయిస్తున్నాడు. ఇక ఇది ఎట్లాగూ మనల్ని చంపుతుంది ఈ ఆకారం, మనం ఎట్లా బతుకుంటాం అని ఆలోచిస్తూ అది క్రమేణా 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 దగ్గరకు వస్తున్నది. వీళ్ళని తినటానికే వస్తున్నది. చూడండి, భగవన్నామం ఎంత గొప్ప అదృష్టాన్ని ఇస్తుంది అంటే ఏదైనా ఇస్తుంది. ఏ వేదంబు పఠించలూత భుజగం ఏ శాస్త్రము చదివే ఏ విద్యాభ్యసనం బొనర్చకరి చెంచే మంత్రం ఊహించే బోధావిర్భావ నిధానములు చదువులయ్యా కాదు నీ పాద సంసేవాసక్తియేగాక జంతు గతికిన్ శ్రీకాళహస్తీశ్వర అని చెప్పారు. అది విశేషం. విత్తంటేనే జ్ఞానం, జ్ఞానం అంటే పరమాత్మ, పరమాత్మని తెలుసుకున్నదే విద్య, తక్కిందంతా అవిద్యే. చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవు చేరుడు గురుడు గురుడు తండ్రి హరిచేరు మనియడి తండ్రి తండ్రి అన్నాడు ప్రహ్లాద కుమారుడు. అయ్యా, భగవన్నామం ఎంత అసాధ్యాన్నైనా సుసాధ్యం చేస్తుంది. అడవి పక్షులకెవ్వడు ఆహారమిచ్చను, మృగజాతికెవ్వండు మేతలు పెట్టి, తల్లి గర్భమునందు శిశువునెవ్వడు పెంచ, చెట్లకెవ్వడు నీళ్లు చేదిపోసి, జీవకోట్లను పోషింప నీవే దాతగాని వేరే ఒక దాత లేడయ్య వెదకి చూడ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని చెప్పాడు మహానుభావుడు. వీళ్ళు రామనామం చేస్తున్నారు. చేతయింది అదే కదా, ఎట్లాగూ చస్తున్నాంగా. సావులు ఆ మాట ఈ మాట ఎందుకు చూడండి, చచ్చిపోయే వాళ్ళకి సంధి కూడా పుడుతుంది. దేవుడు తప్ప మిగతావన్నీ గుర్తొస్తుంటాయి. నారాయణ 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 అను 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 అంటుంటాడు. 6 ఇడ్లీ తిన్నవాడు వాడి ముందు కూర్చొని. వీడేమంటాడో తెలుసా అండి, వెనక తలుపేసిరా వెనక తలుపేసిరా కుక్కొస్తుందేమో. వీడి బుద్ధి అది. పుల్లల్లో పుట్టిన బుద్ధి పుడకల్లో పుట్టిన బుద్ధి పుల్లల్లో పోదని. వాళ్ళు ఏం చేశారు అన్నారు. అయోధ్యవాసీ రామ్. మనం అదృష్టవంతులం. ఎందుకంటే ఒక 4 ఏళ్ల ముందు వికెట్ ఎల్బిడబ్ల్యూ అవలా. ఎందుకు బతికామన్నారు, అయోధ్యలో ప్రతిష్ఠితమైన రాముణ్ణి చూడటం కోసమే బతికామన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.
మరి వెళ్ళిపోయిన వాడు దురదృష్టవంతులా అన్నారు. కాదండి, వాళ్ళు పైనుండి చూస్తున్నారు, అసలు బతుకున్నవాడు చూసారా లేకపోతే వీళ్ళని కూడా పైకి లాక్కెడదామా అని. అది ఇది చూడని వాళ్ళందరూ పైకి వెళ్తారు, జాగ్రత్త. ఇప్పటికైనా అయోధ్య పోవాలి, అయోధ్య రాముడిని చూడాలి. అయోధ్యవాసీ దశరథ ముందుకొస్తున్నటువంటి ఆకారం వెనక్కి అడుగులేస్తుంది. ఆ మాటే జటాయు మోక్షదాయక రామ్, జటాయు మోక్షదాయక రామ్, జటాయు మోక్షదాయక రామ్, జటాయు మోక్షదాయక రామ్. దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలిసింది అది కొండ కాదు, కొండ లాంటి పక్షి అని. ఆ పక్షికి రెక్కలు లేవు. వీళ్ళకి ఇది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా, పుట్టడం ఇలా పుట్టిందా అని మొదలు పెట్టారు. ఒకటి ఇట్లా పట్టుకోవడం, ఒకటి ఇట్లా పట్టుకోవడం, ఒకడు మెడ కింద పట్టుకోవడం. వీళ్ళ కపి చేష్టలుగా ఆవిడ నవ్వుకుంటున్నది ఆ పక్షి. జటాయు మోక్షదాయక రామ్. నాయనా మీకు నమస్కారం, మీరెవరు అని అడిగింది. మేమెవరో సరే కానీ నువ్వెవరు చెప్పు అన్నారు. ఎందుకంటే ఎందుకు ఇంత ఇంకా ధైర్యంగా మాట్లాడారంటే తినదు అని గమనించాడు. దీంతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు. మీరు ఇందాకన్నారే ఆ జటాయువుకి నేను సోదరుణ్ణి, నేను అన్నని, నా పేరు సంపాతి అంటారు అని చెప్పాడు. బాగానే ఉందే. మీరు జటాయు మోక్షదాయకరామ్ అన్నారు, వాడికి ఏమైంది అని అడిగాడండి సంపాతి. మీ తమ్ముడు అదృష్టవంతుడయ్యా, రామచంద్రమూర్తికి సేవ చేస్తూ ప్రాణాలు వదిలేశాడు అని చెప్పారు. హరణమ పార్వతీపతయే. చూడండి, ఏ జాతిలో పుడితే ఏమండి, ఆ ధర్మం ఉండాలి, కానీ ఆ జ్ఞానం ఉండాలి. భగవంతుణ్ణి ఆశ్రయించి అనుసరించి ఆచరించాలి అనేటువంటి జ్ఞానం ఉన్నవాడు గొప్పవాడండి. ఊరికే పుస్తకాలు చదివేసి రుబ్బేసి మింగేసి చదివేసి చెప్పింది ఒకటి పాటించకుండా దేశాలు తిరిగేవాడు గొప్పవాళ్ళు కాదు. ధర్మాచరణకులే గొప్పవాడు. జటాయువుని రావణాసురుడు నరికేశాడు. వెళ్ళిపోతున్న సీతమ్మ వారు ఆశీర్వదించింది. నాయన, నా భర్త వచ్చేంత వరకు నీ ప్రాణాలు నిలుస్తాయిరా, నా విషయం మా వారితో చెప్పు, నిన్నేమో ఆయన ఊరికే వదిలిపెట్టడం, ఆయన చూసుకుంటాడు. అదేంటి రాముడి మీద సీతమ్మకు ఉన్నటువంటి విశ్వాసం. భార్యాభర్తలు అలాగే ఉండాలి. భర్త జేబులో సంపాదన ఉన్నప్పుడు భర్తని గౌరవించడం కాదు, వాడి చేతిలో రూపాయి లేనప్పుడు కూడా శచీదేవి ఇంద్రుణ్ణిలాగా. ఇక్కడ గొప్ప విశేషం చెప్పింది సీతమ్మ వారు. దేవదంపతులు, ఆర్ష దంపతులు, మానవ దంపతులు, ముగ్గురు విషయాలు చెప్పింది సీతమ్మ వారు. శచీదేవి ఇంద్రుణ్ణి ఎలా అనుసరించుంటుందో నేను నా భర్తను అలా అనుసరించుంటా. అరుంధతి వశిష్ఠుణ్ణి ఎలా అనుసరించిందో నా భర్తను నేను అలా అనుసరించుంటా. దమయంతి నలచక్రవర్తిని ఎలా అనుసరించిందో అలా నేను నా భర్తను చూడండి, మొదట దేవదంపతులు, రెండవది ఆర్ష దంపతులు, మూడవది మానవ దంపతులు. అది గొప్పతనం. అందుకే సీతాయా స్థిరితం మహత్ అన్నారు. సీతమ్మ వారు లేకపోతే రాముణ్ణి అనుకునే వాళ్ళే లేదు. ఉండబట్టే సీతారామ అంటున్నాం. ఆవిడ పడిపోయింది జటాయు. రామ 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 అంటుంటే రామచంద్రమూర్తి గబగబా వచ్చారు. ఎలనా పేరు వచించితివో విహగనా, నా పేరు ఎందుకు వచ్చి చెప్పావయ్యా విహగనాథ అంటే,
ఆ జటాయువు శరీరాన్ని రామచంద్రమూర్తి ఒళ్ళో పెట్టుకున్నట్టండి. ఇది ఆ మహానుభావుడు గొప్పతనం. సాక్షాత్తు పరమాత్మకి జన్మనిచ్చిన దశరథుడి పార్థివ శరీరానికి 18 రోజుల తర్వాత సంస్కారం జరిగింది. పరమాత్మకి జన్మనిచ్చినా ఎవడి ప్రారంధం వాడే అనుభవించాలి. అది ఎవరి అకంట్లోకి పోదు. ఎవడికి వాడే, ఎవడు వండుకుంటాడో వాడే తినేయించాలి. జటాయువు విషయం చెప్తే నువ్వు అనుగ్రహిస్తే శరీరం వదిలేస్తానన్నట్టండి జటాయువు. ఇక్కడ ఒక మాట చెప్పారు రామచంద్రమూర్తి, నువ్వు శరీరం వదలటం కాదు జటాయువు, నీకు నేను ఒక మండలం ఇస్తున్నాను. ఏమిటా మండలం? యాగతిర్యజ్ఞశీలానాం ఆహితాగ్నేశ్చ యాగతి. ఆహితాగ్నులు శరీరం వదిలిన తర్వాత ఏ లోకం చేరుకుంటారో ఆ లోకం నీకు ఇస్తున్నాను అన్నాడండి. ఆ మండలం ఇచ్చాడు జటాయువుకి రామచంద్రమూర్తి. సంస్కారం చేశాడు. జటాయువుకి తలకొరుగు పెట్టాడండి పరమాత్మ. ఇంకంతకంటే ఏం కావాలి? అట్టి జటాయువును ఉద్ధరించాడు. అయ్యో 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 అయ్యో, నన్ను ముట్టుకోవద్దు, నేను మృతాశౌచంలో ఉన్నాను అన్నాడు సంపాతి. ఆ శౌచ వార్త విన్న తర్వాత స్నానం చేయాలి. వెంటనే సముద్రంలో స్నానం చేసి తమ్ముడికి తిలతర్పణం చేశాడు సంపాతి. చేసిన తర్వాత వీళ్ళంతా అడిగారు, నీ రెక్కలు ఎలా పోయినాయి అని. నాకు ఉన్నాయ్యా, చిన్నతనంలో నేను మా తమ్ముడు ఒళ్ళు కొవ్వెక్కి సూర్యమండలం వైపు పరుగులు తీశాం. మన ఇంటి దీపమే కదా అని ముద్దు పెట్టుకుంటే మూతి కాల్చకుండా ఉంటుందా? సూర్యుడికి దగ్గరగా వెళ్ళినటువంటి నా తమ్ముడు అన్నయ్య 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 రెక్కలు కాలిపోతున్నాయి అన్నయ్య అనేటప్పటికల్లా నా రెక్కలు అడ్డం పెట్టి వాడిని రక్షించాను. ఇది భ్రాతృ సోదర సంబంధం అండి. భ్రాతృబంధం ఇలా ఉండాలి. అందుకే రామాయణంలో 4 తరహాల అన్నదమ్ములు ఉన్నారు. రామ భరత లక్ష్మణ శత్రుసూదనులు ప్రథమ శ్రేణికి, సంపాతి జటాయువు ద్వితీయ శ్రేణి, వాలి సుగ్రీవులు తృతీయ శ్రేణి, ఈ ప్రాంతం బాసులు చతుర్థ శ్రేణి. రావణ కుంభకర్ణ విభీషణాలు. ఎప్పుడూ కూడా మనం మొదటి 2 స్టేజీల్లోనే ఉండే ప్రయత్నం చెయ్యాలి. కనీసం 32 మార్కులు తెచ్చుకుంటే 3 మోడరేషన్ ఇస్తారు. మరీ 3 మార్కులు వస్తే ఎడ్యుకేషన్ మినిస్టర్ మేనమామైనా ఇవ్వడు. ఇచ్చాడా వాడి ఇంటికి పోతాడు. అందుకని షడ్భాగం మానవయత్నం సప్తమం దైవ చింతనం. వాడిని బతికించాను. నా రెక్కలు కాలే. నేను కూడా చూశాను. సీతమ్మను రావణాసురుడు లంకానగరం వైపు తీసుకువెళుతూ ఉండగా నేను చూచాను. జై బోలో భక్తవత్సల భగవానికి. ఇక్కడ పూర్తి సమాచారం చెప్పిందండి. ఇక్కడి వరకు ఎవ్వరూ సీతా సమాచారం రామచంద్రమూర్తికి చెప్పల. విరాధుడు నన్ను పాతేస్తే చెప్తా అన్నాడు. పాత పెడితే ఆ ఒక్కటి చెప్పకుండా వెళ్ళిపోయినాడు. కబంధుడు నన్ను తగలేస్తే చెప్తా అన్నాడు. వాడిని తగలేసినా చెప్పకుండా తగలబడ్డాడు. శబరి విందమనేటువంటి ముహూర్తంలోనూ ఆ సమానమనేటువంటి ముహూర్తంలో సుగ్రీవుణ్ణి కలువని చెప్పింది ఆవిడ. ఆ కబంధుడు సంపాతి విందమనేటువంటి ముహూర్తంలో సీతమ్మ వారికి దూరమైంది రాముడి వారికి. ఆ ముహూర్తంలో ఏ వస్తువు పోయినా అది తిరిగి వస్తుంది అని చెప్పింది. చెప్పి సంపూర్ణ సీతా సమాచార వార్త ఆవిడ చెప్పింది. సంపాతి చెప్పాడు. అంటే ఏంటన్నారు, ఇప్పటి వరకు ఎవరూ చెప్పడానికి పరమేశ్వరుడి శాసనం లేదు. అందుకని ఎవరూ చెప్పాల. సంపాతికి మాత్రమే అదృష్టం ఉంది. చూడండి, సీతమ్మకు సహకరించాడు జటాయువు, రాముడికి సహకరించాడు సంపాతి. ఇక్కడ ఒక విశేషం జరిగింది. ఏం జరిగింది అన్నారు. ఎప్పుడైతే వార్త చెప్పారో సూర్యతాపంబునకు, ఇక్కడ మంచి మాట చెప్పారు నారాయణదాసు గారు. సూర్యతాపమునకు రెక్కలు వాలిపోయిన పక్షి సోదరులకు శ్రీరామ సేవార్థము కింద ఉపకరించిన దివ్య విశేష విభవంబు చేరా. సూర్యుడి కాంతి చేత రెక్కలు పోగొట్టుకోబడిన సంపాతి సూర్యవంశ సంజాతుడైనటువంటి రామచంద్రమూర్తికి ఉపకరించే మాటలు పలకడం చేత మళ్ళా రెక్కలని తిరిగి పొందాడు. జై బోలో భక్తవత్సల భగవానికి. వెళ్ళిపోయినాడు. సముద్రం దాటాలి.
వీళ్ళంతా లెక్కేసుకుంటున్నారు ఎవరెవరు ఎంతెంత. టైం లేదన్నారు. ఒకడు 30 అన్నాడు. వెనక్కిరా నాయన అన్నారు. ఎందుకు అన్నారు. మళ్ళా మేము దిగి నీ డెడ్ బాడీని బయటికి తీసుకురాలి, నువ్వు ఇక్కడే చస్తూ బతుకు, లోపలికి పోవాలి. ఒకడు 70 అన్నాడు, 80 అన్నాడు, 90 అన్నాడు, ఒకడు 99 అన్నాడు. ఎరా స్కేల్ పెట్టి కొలిచావా అన్నాడు. ఒకటి దూకిన వాడి వల్ల ఎంత ఉపయోగం లేదో 99 దూకిన వాడి వల్ల ఉపయోగం లేదు. ఎందుకు? వీడు ఇక్కడ తెస్తాడు, వాడు అక్కడ తెస్తాడు. దూకి చచ్చేవాడు ఎవడు అన్నాడు జాంబవంతుడు. వీళ్ళంతా అన్నారు నువ్వు 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 అంటావే, నువ్వు దూకొచ్చుగా అన్నా. అరే నాకు ఈ కాల్లో చిన్న ప్రాబ్లం ఉంది, ఆర్థరైటిస్ ప్రాబ్లం, ఇది లేకపోతే అసలు దాటేవాడిని, అందువల్ల నువ్వా అని అడుగుతున్నాను, మీరు నోరు మూసుకోండి. ఇంతకీ మన ప్రోగ్రామ్ హీరో ఎక్కడా అని చెప్పి చూశారు. ఎవరా హీరో అన్నారు. అందరినీ జీరో చేసేటువంటి వాయుపుత్రుడు. ఆయన ఏం చేస్తున్నారన్నారు. ఓ బండ మీద కూర్చొని శ్రీరామ 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 శ్రీరామ. బాగుందయ్యా, బాగుంది. తాంబూలాలు ఇచ్చాను తనకు చావండి అంటే ఇదే. మా నెత్తిన అంత కత్తి కనపడుతుంటే నీకు రామనామం కావాల్సి ఏమయో మహానుభావ ఏమయో మర్కట మాతృడవు కావు. ఏమయ్యా చేసిన జపం చాలు, 96 కోట్లు చేసావు, ఇంకా ఎన్ని చేస్తావు? మాల అరిగిపోతున్నది. హెలే అన్నా. ఏం చెప్పారండి? ఉబికితివేని సత్వార్ధలోకంబులు గిరగిర సుడివడి తిరగకున్నే గురుద్దితివేని మేరు ధరాధరం పైన మరిచుమురై మత్సమాయకున్నే భూదితివేని మహోదధులన్నయూ చిరుతుంపరై నిల్టగయకున్నే త్రొక్కితివేని అధో భువనములెల్ల దట్టముగ అట్టగట్టకున్నే సత్య సంకల్పుడవు మనోజవుడవు కామరూపిణి అప్రతిహతగతివి నీవు హనుమా. ఓ హనుమా, నీ శక్తి నీవెరుంగవు గాని నీవు సాక్షాత్ శివుడవు. నాయనా అసాధ్య సాధక స్వామిన్న సాధ్యం తవ కిం వద రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో. లేవయాలే, కూర్చొని చేసిన జపం చాలు, మా అందరి తాపాల్ని పరిహరించు నాయన. ఇక్కడ ఇంకో మంచి మాట చెప్పారండి. నీకు అసాధ్యమెందు గలదు, నీకీ ఉపేక్ష వలదు, నీకు ఉంగరమేల ఇచ్చే, నీకు ఉంగరమేల ఇచ్చే. మా అందరికీ సెకండ్ ఇచ్చాడా రాముడు? నీకు కరమేల ఇచ్చే, నీకు ఉంగరమేల ఇచ్చే, నిన్ను రాముడేల మెచ్చే. ఇలా మేము ఊరికే నీ వెంట బ్యాండ్ ట్రూప్ లాగా వచ్చాం, నిజంగా మేము చేసి వస్తామనే మా సంగతి ఆయనకి తెలుసు. అయ్యా మర్కట మత్రుడవు కావు, మరి మహాబలుండవీవు, తర్కింపగా వార్ధి దాటి ధరణిజ కని రమ్ము ఈ పాటి ఏమయో. అట్లా వేశారండి ప్రాజెక్టు, ఫైల్ అట్లా ప్రిపేర్ చేశారు. ఇమీడియట్గా సంతకం పడి వెనక్కి వస్తుంది, అంతే, కొర్రెలు పడి వెనక్కి రాదు. తర్కింపక వార్ధి దాటి ధరణి జగని రమ్మి ఈ పాటి, ఇలా వెళ్ళి అలా రా, లేవేయాలి అన్న ఉత్తిష్ట హరిశార్దుల. వెంటనే స్వామివారు విజృంభణం చేశారు. ఎలా పెరిగారు అన్నారు. అనేక ఆర్షరామాయణాల్లో అద్భుతంగా చెప్తే మహానుభావులు మొల్ల
ఒక అద్భుతమైన మాట చెప్తుంది. చుక్కలు తల పువ్వులుగా అక్కజముగ మేను బెంచి అంబర వీధి పెరిగాడు 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 మహేంద్రగిరి పర్వతం మీద నిలబడి పెరుగుతున్న స్వామికి ఆకాశంలో ఉన్నటువంటి చుక్కలు తల్లో పెట్టుకున్న మల్లెపూల్లాగా ప్రకాశిస్తున్నాయిటండి. అంత ఎత్తున పెరిగాడు. ఎలా ఉన్నాయి ఆ కళ్ళు అన్నారు. లక్ష్యం మీదకి వెళ్ళేటువంటి బాణానికి రెండో దిక్కు ఎలా కనపడదో అలా చూస్తున్నారు తండ్రి మహేంద్ర పర్వతం మీద నుంచొని. అంటే అంత సునిశ్చితమైనటువంటి దృష్టిని, సాగరాన్ని ఉల్లంఘన చేయటానికి కావలసినటువంటి సమస్త శక్తిని ఆ పాదముల యందు కేంద్రీకరించుకున్నారు స్వామివారు. ఉచ్ఛ్వాస నిశ్వాసలను చక్కగా స్థిరం చేశారు. ఈ బాహువులు రెండు మేరు పర్వతాల్లాగా ప్రకాశిస్తూ ఉన్నాయిటండి. సమస్తమైనటువంటి యోగ మార్గ సాధనకు కావలసినటువంటి స్వరూపంగా శరీరాన్ని మలచుకున్నారు స్వామివారు. అలా చూశారు. వీళ్ళు ఇలా చూస్తున్నారు. తాతయ్య అన్నారు. మహేంద్రగిరి పర్వతం గడ 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 ఏదో జరగబోతున్నది. ఈ మహానుభావుడు నానిత్రికాలు పెట్టి నాకేంటి ఈ పీడ అనుకొని వణికిపోతున్నది. తాతయ్య ఏంటైనా రాము కరుణ అపార భవాంబుధి లంఘించిన కపివీరుడా రాము కరుణ అపార భవాంబుధి లంఘించిన రాము కరుణ అపార భవాంబుధి శ్రీరామ దివ్య కరుణాకిరణ ప్రసార ప్రభావ విశేషం చేత సంసారం అనే సముద్రాన్ని దాటాను తాతయ్య. పిల్లకాలవ లాంటి ఈ సముద్రం నాకు లెక్క అన్నా. లంకకు వెళతా, అమ్మను చూస్తా, ఆవిడతో మాట్లాడతా, ఎవరెవరికి ఏ సన్మానం ఏ లెవెల్లో చేయాలో చేస్తా, మళ్ళా శుభమైన వార్తతో తిరిగి వస్తా. ఎలా చెప్తానంటున్నావా? శ్రీరాముడి దివ్య కరుణా విశేషం చేత నాహంకర్త హరికర్త కర్త భోక్త జనార్దన. అట్లా ఉన్న వాళ్ళకి అపజయం లేదండి ఈ దేశంలో. అయ్యా తతో రావణ నీతాయ సీతాయ శత్రుకర్షణగా ఈయేష పదమన్వేష్టం చారణాచరితే పది. శత్రుకర్షణుడు అని చెప్పారండి ఆంజనేయ స్వామి. బ్రహ్మ విద్యా స్వరూపుడైనటువంటి సీతా భగవతిని దర్శించడానికి కావలసినటువంటి తతః అని చెప్పారు. దీనికి పెద్దలు చక్కటి విశేష వ్యాఖ్యానాలు చెప్పారు. తతః అంటే తర్వాత అన్నారు. దేని తర్వాత అన్నారు? సంపాది చెప్పిన వివరం విన్న తర్వాత కథ నడవటానికి. ఇంత మాత్రంతో కుదరదుగా. ఆవిడ బ్రహ్మ విద్యా స్వరూపిణి. ఆ బ్రహ్మ విద్య అంత తొందరగా తెలియబడుతుందా? దాన్ని తెలుసుకోవటానికి కొన్ని సాధనా సంపత్తి కలగాలి. ఏమిటన్నారు? శమదమాది షట్క సంపత్తి సాధించిన తర్వాత అది ఆ తతః అంటే. బయలుదేరాడు. చారణులు వెళ్ళే మార్గంలో ప్రయాణం చేస్తున్నారంటే హనుమంతుడు ఆయన గురుస్వరూపం, ఆచార్య స్వరూపం. ఆచార్య స్వరూపంతో ఆయన బ్రహ్మ విద్యా దర్శనార్థం చారణులు ప్రయాణం చేసే మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు.
శత్రుకర్షణ. సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యస్యాంజలిం కృత్వా చకార గమనే రతిం. సూర్యుడికి, వాయుదేవుడికి, దిక్పాలకులకి, తన తండ్రి అయినటువంటి వాయుదేవుడికి, అగ్నిదేవుడికి అందరికీ నమస్కరించాడు. మహాప్రభో, నేను వెళుతున్న కార్యాన్ని సఫలం చేయండి, సీతా అమ్మవారి దర్శనం నాకు కలగజేయండి, రామచంద్రమూర్తికి సేవ చేసే సద్భాగ్యాన్ని మీరందరూ నాకు అనుగ్రహించాలి. నా తెలివితేటలతో వెళ్ళటం లేదు, రాముడి దయచేత వెళుతున్నాను, మీరందరూ కూడా మంచి మనస్సుతో నన్ను దీవించాలి. ఎట్లా ఉన్నారండి స్వామివారు అన్నారు, సముద్ర శిరోగ్రీవో గవాన్ పతినివా బభౌ అని చెప్పారు. మంచి పచ్చిక బయల్లో విహరిస్తున్నటువంటి వృషభేంద్రుని వలె ప్రకాశిస్తున్నారట స్వామివారు. ఆయన బయలుదేరితే వీళ్ళు అనుకున్నారట, రామార్థం వానరార్థం చ చికీర్షం కర్మ దుష్కరం. అయ్యోయ్యో, ఎంత పని చేస్తున్నాడు ఈ హనుముడు, రాముడి కోసం, తన వాళ్ళ కోసం ఇంత కష్టపడుతున్నాడా. నాయన నీకు జయం 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 అంటూ ఉంటే ఆయన ఒక్కసారి తూర్పు దిక్కుకు తిరిగి నమస్కరించి ఆ వాలాన్ని ఇలా ఎత్తి పట్టుకున్నారట. ఎలా ఉన్నారు అన్నారు, ఇంతకు ముందు కళ్ళు ఎటు చూడటం లేదు, ఇప్పుడు ఏమవుతాయి అన్నారు, ఆ కళ్ళల్లో మంచి కాంతులు అలా టపా 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 కింద పడుతున్నట్టుగా కనబడుతున్నాయి. ఏమిటి, ఎందుకు పడుతున్నాయి అన్నారు, ఆయనకు ఉన్నటువంటి ఆ తీక్షణమైనటువంటి దృష్టి సీతా దర్శనం మీదే నిలిచి ఉన్నది, అది ఇక ఎటూ పోవట్లేదు అన్నందుకు నిదర్శనంగా అంత సుస్పష్టంగా కళ్ళల్లోంచి వెలుతురు చిమ్ముతూ ఉన్నది. స్వామివారు మరొక్కసారి నమస్కరించి అంటూ ఆ పర్వతం మీద నుంచి ఎగిరాడంతే. ఎగిరితే ఏమైందన్నారు, పర్వతం కదిలిపోయింది. ఏదో పిక్నిక్ ట్రిప్కి, హాలిడేకి వచ్చిన వాళ్ళంతా ఎక్కడి వాళ్ళక్కడ పరిగెత్తారు. ఉంటే బతుకైన బచ్చల కూరైనా తినచ్చు, ఇప్పుడు తావకూడదండి. పాములు పర్వతాలని కాటేసినట, ముక్కలు ముక్కలు చెక్కలు చెక్కలు అయిపోయాయి. స్వామివారు వెళ్ళిపోతూ ఉంటే కొన్ని చెట్లు లేచాయిట ఆయనతో. కొంత దూరం వెళ్ళి సముద్రంలో పడిపోయాయి. ఇదేమిటి అన్నారు, ఇంటికి అతిథి వస్తే అతిథిని సాగనింపే గృహస్థుల్లాగా అని చెప్పారు. అలా వెళ్ళిపోతూ ఉంటే మొట్టమొదటి ఆయనకి అవరోధం బంగారం రూపంలో కనపడ్డది. వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఈ 3 చోట్లే పడిపోతారు. మొట్టమొదట సర్వే గుణాః కాంచనమాశ్రయంతి. అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఏం చేశారో అన్నారు, సత్వగుణంతో సుందరతర కార్యాన్ని సుగమంగా శీఘ్రంగా ఉద్ధరించి సువేలాద్రి అనేటువంటి పర్వతం మీదకి చేరారు. ఇంకా మిణుకులుగా ఉంటాయి, పూర్తిగా రాలేదు. రాత్రి ప్రారంభకాలంలో వెతుకుదాన్లే తల్లి గురించి అని ఆ పర్వతం మీద విశ్రమించి అర్ధరాత్రి సమయంలో అంగుష్ట మాత్రం చిన్న పిల్ల రూపంగా మారాటండి స్వామివారు. ఆ లంకలోకి అడుగు పెడుతున్నాడు ఆయన. మరి అంత చక్కగా ఎలా అడుగు పెట్టాడో, అంత టాలెంటెడ్గా ఆయన అడుగు పెట్టబోతున్నాడు. ఇంత డ్యూటీ మైండెడ్తో చేసే సీసీ కెమెరాలు ఎవడరా ఇక్కడ పెట్టింది అని చూశారు. ఆ లంకానికి కాపలా కాసే లంకిని ఎవడవురా, ఇది నా కేర్ ఆఫ్ అన్నాడు. ఎందుకు వచ్చావన్నాడు, విజిటర్స్ వీసాలో వచ్చానన్నాడు. అవేం కుదరవరా అని ఒక్క పోటు పొడిచింది. బా, ఆడవాళ్ళ చేతులు బెండకాయలాగా ఉంటాయన్నారు, ఇదేంటి ఇంత బుద్ధింది అనుకున్నాను. మరి ఏది తిరిగి పుచ్చుకుంటాడో ఆయనకి ఇచ్చే లక్షణం ఉంది. ఒక్క పోటు పొడిచాడు. వెంటనే అది ఓ మహావీరుడా కరుణతో సెలవిమ్ము కలుగు నీకు మేలు కరుణతో సెలవిమ్ము కలుగు నీకు మేలు త్వరగని గజపడును దాశరథి ఓ మహావీరుడా నా మనవి వినుమా మానవ భయముగా ఈ లంకా నగరానికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ని నాయన నేను.
ఎందుకయ్యా ఈ దిక్కుమాలిన పోస్ట్ నాకు ఇచ్చావు? ఓ టీఏ లేదు, ఓ డిఏ లేదు, ఒక ఇంక్రిమెంట్ లేదు, ఓ బోనస్లు లేవు, ఈ దిక్కుమాలిన ఉద్యోగం ఎంతకాలం చేయాలి అని అడిగాను బ్రహ్మగారిని. ఎక్కువ రోజు చేయక్కర్లేదే, వీళ్ళు అనేక దిక్కుమాలిన పనులు చేస్తాడు, ఆ పల్లెటికి చెక్కు పెట్టడానికి ఒక వానరుడు వస్తాడు, వాడు రావడంతో నీకు రిలీవింగ్ ఆర్డర్స్ వచ్చేస్తాయి పో అని చెప్పాడు. ఆ లంకిని చెప్పిందండి, కరుణతో సెలవిమ్మ కలుగు నీకు మేలు. ఆయనకి మేలు ఏమిటండి? త్వరగా నీ కగపడును ఎవరు? దాశరథి ఈ కొడతాడు రిలీవింగ్ కాదు రావణాసురుడు కూడా ఒకవేళ నువ్వు పైకి వచ్చేసే అన్నాడు బ్రహ్మగారు. నేను వెళ్ళిపోతున్నా మహాప్రభు, లోపలికి వెళ్ళు. అప్పటికి రాత్రి ప్రారంభమైంది. స్వామివారు ఈ సముద్ర లంఘనం చేసేటప్పుడు ఉత్తరీయాన్ని నడుపుకి బిగించి కట్టుకున్నాడేమో. కొంచెం సముద్రం మీద నుంచి చల్లగాలులు వస్తూ ఉంటే బా ఏంటి ఇంత చలిగా ఉంది అనుకుంటూ ఆ ఉత్తరీయాన్ని తీసి ఒంటి మీద కప్పుకున్నట్ట. అది మార్గశిర శుద్ధ త్రయోదశి, హనుమద్వ్రతము అని చేస్తారు. సీతామ్మవారిని స్వామివారు దర్శించింది మార్గశిర శుద్ధ త్రయోదశిలో. అలా కప్పుకొని ఎడమకాలు లోపల పెట్టారు. ఇక్కడ చాలా శాస్త్రం చెప్పారు. ఆ లోపల పెట్టి చతురంగుళ మాత్రోపి అక్కడ చెప్తారండి, 4 అంగుళాల మేర కూడా వదలకుండా తీక్షణమైనటువంటి దృష్టితో లంక యావత్తూ వెతికి 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 నిరాశ చెందాడు స్వామివారు. 4 అంగుళాలు కూడా వదిలిపెట్టాల. ఈయన లోపలికి వెడితే ఆ లంకా నగరంలో వేదం వినపడుతున్నది, నాదం వినపడుతున్నది, గానం వినపడుతున్నది. 60 యోజన విస్తీర్ణం, 100 యోజన ఉన్నతం, 8 పురీం లంకా, 7 ప్రాకార శోభితం, త్రికోణ కందకం చైవ, 9 కోటి శివాలయం, 4,00,000 వీధీనాం రావణేన సురక్షితం అని చెప్పారు పెద్దలు. అది లంకా నగరం గ్రాఫ్. 60 యోజనాల వెడల్పు, 100 యోజనాల పొడవు, 8 తలుపులు, 7 ప్రాకారాలు, 3 కందకాలు, 9 కోట్ల శివాలయాలు, 4 లక్షల రాజవీధులటండి. అన్నీ హైవేసే. రావణ వజ్రబాహు పంజరంలో లంకానగర వైభవ సామ్రాజ్య లక్ష్మి బంధీకృత అయి ఉన్నది.